ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సరిపోయారు ఇద్దరును. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తమ్ముడు బర్త్డే అనమాట. తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, తమ్ముడు పైన గిఫ్ట్ ప్రాంక్ అనమాట. కేక్ కట్ చేస్తున్నాడు. కట్ చేసిన వెంటనే ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది వాటితో పాటు మీకు సర్ప్రైజ్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నేను తీస్తాను దగ్గర వీడియో తీస్తాను. అది ఇప్పదాకా ప్యాకింగ్ ఇప్పాలే మెడలు ఏమో ఇట్లా పెడుతూ కత్తెర గిట్ల లేకపోయినది. వస్తుందా రాదు తీస్తే డబ్బా పెట్టి డబ్బా నాకేం కనపట్టలేదు. స్పిన్నర్ పెట్టింది. వీడియోలో చూడాలని ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అనొద్దు, చూడాలి అన్ని మంచిది. ఈ వీడియో ఫేస్కి ఇట్లా వస్తాడు. బయటకి తీసి చూపెట్టవా? కానీ అట్లా తీసి చూపించలేదేమ్రా, బయట తీసి చూపిస్తానన్నా మంచిగా అనిపిస్తుంది కదా నాకు. ఏదో ఒక డబ్బా ఇప్పనైతే ఇప్పరాదు. వీడియో మంచిది. ఇది కూడా పిక్చర్ పెట్టింది. ఫస్ట్ అది చూపియవా? ఇంకొకటి వెళ్ళింది గిఫ్ట్. అయ్యో చూపి, అది కూడా అది తీసి బయటికి తీస్తే మనం చూసుకోవడానికి అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి అవి. వీడియోలో అది కూడా చూపించి ఏమేం చేసిందో ఈ రాక్షసి ఇంట్లో ఏదో చేసినాం. ఆ చూపి కెమెరా ఆగు ఆగు చూపి. అట్లా చూపియాలి, అట్లా చూపియాలి. దాని మీద పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు చూపి. ఇది కూడా ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. పిచ్చి పిచ్చి అని ఏం రాళ్ళు పెట్టిందో అందులో. ఎక్స్పెరిమెంట్ చేసి యూట్యూబ్ లో పెడతా. ఇలాంటి ఐడియాలు పైసలు జమ చేసి ఇట్లా 3 లాగా 4 పెట్టి వెయిట్ లేకుంటే 40 పెట్టు నువ్వు. నేను ఇట్లా ఆలోచించున్నాను, నువ్వు ఆలోచించు. నువ్వు కూడా సర్ప్రైజ్ చేయి. ఏంటిదిరా దగ్గర తీసుకోవాలి. బయట కొన్నారా ఆన్లైన్? బయట
ఎవరం తెచ్చామో చెప్పు. డాడీ తెచ్చిండు. ఎప్పుడు మీరు ఎడదేస్తారు మరి వస్తలేదా? డబ్బలేముంది పోతాం. టేప్ గిట్లు ఉందేమో చూసి తీయి ఉంటే కట్ చేయి టేప్ ఉంటే. టేప్ తీసినా ఇగో వెళ్తలేదు అయినా సినిమా అది వేరేలాగా ఓపెన్ చేయాలి. ఇటు సైడ్ అన్నది ఇట్లనే కానీ అగో చూపి. బయటిది నీకు నచ్చినాయో చెప్పు, పెట్టుకొని చూసి ఎంజాయ్ చేయి. షర్ట్ కలర్ వచ్చినాయిగా. స్టార్ట్ అయినా అప్పుడే అయ్యా మొత్తం డ్రెస్ కలర్. సో ఫైనల్లీ నా ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ అయింది. బట్ సర్ప్రైజ్ అయ్యాడు, షాక్ అయ్యాడు, చాలా క్రేజీగా అయిపోయింది అనమాట. అండ్ ప్రాంక్ విషయంలో అయితే మమ్మీ డాడీ అయితే నన్ను చాలా సపోర్ట్ చేశారు. బేసిక్గా వాడే ఎక్కువ ప్రాంక్స్ చేస్తాడు కాబట్టి నేను చేస్తా అనగానే మమ్మీ డాడీ బాగా సపోర్ట్ చేశారు అండ్ ఆల్సో మేనేజ్ చేశారు. అస్సలు వాడికి డౌట్ రాలేదు. అందుకే సర్ప్రైజ్ అయ్యాడు, షాక్ అయ్యాడు. కానీ నాకైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ప్రతిసారి వాడు ప్రాంక్ చేస్తాడు, కానీ వాడి బర్త్డే రోజు ప్రాంక్ చేయడం బాగా అనిపించింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో గిఫ్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వాడిని అడుగుతాం పదండి. ఏం చేస్తున్నావు నాన్న? మీరు గిఫ్ట్ ఇచ్చిన ఇయర్ బడ్స్ టెస్ట్ చేసి చూస్తున్నా ఎట్లున్నాయి అని. ఎట్లున్నాయి మరి? బాగున్నాయి, సౌండ్ క్వాలిటీ అంతా సూపర్ బాగుంది. నువ్వు అనుకున్న అట్లానే ఉన్నాయా? బాగున్నాయి ఇయర్ బడ్స్. ఓకే, నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అక్క. సార్ ఏంటి సార్ అది?